హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అనేది చూపిస్తాను. మొబైల్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలో మీరు చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్‌లోకి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేస్తారు కదా, ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని ఇక్కడ చూపిస్తది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ లింక్‌ని క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్‌లో నావిగేట్ అవుతారు. ఈ వెబ్‌సైట్‌లో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మోర్ క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ బై అని ఉంటుంది. సెర్చ్ బైలో మొబైల్ నెంబర్‌తో కూడా సెర్చ్ చేయొచ్చు, లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్‌తో సెర్చ్ చేయొచ్చు, అప్లికేషన్ ఐడీ ఉంటే అప్లికేషన్ ఐడీతో కూడా సెర్చ్ చేయొచ్చు, అలాగే ఎఫ్ఎస్‌సి కార్డ్ నెంబర్ ఉంటే కూడా సెర్చ్ చేయొచ్చు. ఆ కార్డ్ నెంబర్‌తో నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మొబైల్ నెంబర్‌తో సెర్చ్ చేసి చూపిస్తాను. మీకు ఎలా సెర్చ్ చేయాలో చూపిస్తాను. చూసుకోండి. మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలా, మొబైల్ నెంబర్ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలా. ఇలా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి. గో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లిస్ట్ అనేది వస్తుంది. ఈ లిస్ట్‌లో మీ అప్లికేషన్ నెంబర్ చూసుకోవచ్చు. మీ అప్లికేషన్ నెంబర్, మీ అప్లికేషన్ నేమ్ ఏం పేరు, అప్లికేషన్ దారి పేరు ఏంది, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు, సూర్యాపేట, ఇంకా మండల్ ఏది, మండల్ పేరు చూపిస్తది. అలాగే విలేజ్ పేరు, ఏ విలేజ్ నుంచి ఉన్నారు, ఇంకా సర్వేయర్ పేరు ఏమి, అండ్ సర్వేయర్ మొబైల్ నెంబర్ అండ్ స్టేటస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ కనిపిస్తుందా, సర్వే కంప్లీటెడ్ అని. అంటే వీళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్‌లో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి శాంక్షన్ అయినట్టే. ఇంకా అప్లికేషన్ డిస్ట్రిక్ట్ వచ్చేసి అప్లికేషన్ డిస్ట్రిక్ట్ నెంబర్ అండ్ అప్లికేషన్ నేమ్, మండల్ ఏది, మొబైల్ నెంబర్, సర్వే నెంబర్, ఇట్లా మీకు లిస్ట్ అనేది వస్తుంది. ప్రతి అప్లికేషన్ నెంబర్ ఆర్డర్ వైస్‌గా ఉంటుంది. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సర్వేయర్ మొత్తం కనిపిస్తుంది. ఇలా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తది. ఒకవేళ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీకు చూపియట్లేదు, మీ అప్లికేషన్ నెంబర్ కొట్టినా, మొబైల్ నెంబర్ కొట్టినా మీ డీటెయిల్స్ రావట్లేదు. సో మీరు ఏం చేయాలంటే ఈడొచ్చేసి హోమ్ బటన్ పైన క్లిక్ చేయాలా. హోమ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళా మోర్ పైన క్లిక్ చేయాలా. మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్రీవెన్స్ అనేది కనిపిస్తుందా, గ్రీవెన్స్ పైన క్లిక్ చేయాలా. గ్రీవెన్స్ పైన క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఆ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది. ఆ ఫామ్‌లో మీరు ఇంగ్లీష్‌లో లేకపోతే తెలుగులో మీ రీజన్ అనేది రాసుకోవాలి. లైక్ నేను అప్లై చేసిన కానీ నా సర్వేయర్ అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపియట్లేదు అని మీరు ఒక రిపోర్ట్ రాయాలి. ఆ రిపోర్ట్ రాసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ లేకుంటే అలా వచ్చిన తర్వాత ఆ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. ఒక అప్డేట్ కానీ ఒక 1 వీక్ అలా పడుతుంది. ఆ 1 వీక్ తర్వాత మీరు మళ్ళీ వచ్చేసి స్టేటస్ అనేది నేను ఎలా చెప్పానో అలానే చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి మొబైల్‌లో ఇలా చూసుకోవాలి మొబైల్‌లో. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ.